ఇది పొంతన చూస్తున్న కొంతమంది జ్యోతిష్యుల తప్పే తప్ప, అస్ట్రాలజీ తప్పు కాదు. జాతకం తప్పు కాదు. జ్యోతిషం తప్పు కాదు. చాలామంది జాతకం చూసి పొంతన చూసే సమయంలో ఏం చేస్తారంటే, ఇప్పుడంతా అన్ని పంచాంగాల్లోనూ పొంతన ఇచ్చేశారు. వివాహ పొంతన అనే పేరుతో ఉంటుంది. మాంగళ్య పొంతన అని ఇచ్చి ఉంటారు. అందులో ముఖ్యంగా 10 పొంతనాలు. ఆ 10 పొంతనాలు రాశి పొంతనం, రాశి అధిపతి పొంతనం, వస్య పొంతనం, మహేంద్ర పొంతనం, దీన పొంతనం, సాహిత్య పొంతనం అని 10 ఉంటాయి. ఇవి చూసేసి 8 పొంతనం ఉంది, 10 పొంతనం ఉంది. కొందరైతే పర్సెంటేజ్‌ల్లో చెప్తారు. 80% ఉంది, 90% ఉంది ఇలాంటిది చెబుతారు. కానీ అది పొంతన చూసే సరైన పద్ధతి కాదు. జాతకంలో ఎలాంటి దోషాలు లేనప్పుడు మాత్రమే ఆ పొంతన చూడాలి. అమ్మాయి జాతకంలోనూ, అబ్బాయి జాతకంలోనూ ఎలాంటి దోషాలు లేనప్పుడే ఆ నక్షత్ర పొంతన చూడొచ్చు. జాతకాల్లో దోషం ఉంటే